మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి. పొలిటికల్ లీడర్ అన్నాక అంతో ఇంతో హడావిడి ఉండాలి. మినిమం 10 మందిని వెంటేసుకుని తిరగాలి. ఎక్కడికి వెళ్ళినా 5-6 కార్లతో హడావిడి చేయడం కామన్. అయితే ఆ సీనియర్ బీఆర్ఎస్ లీడర్కు ఇదంతా గతంలో నచ్చేది కాదట. కానీ ఇప్పుడు మాత్రం తన నియోజకవర్గంలో ఆ ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలంటే ఆ రేంజ్లోనే హడావిడి చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇంకేముంది, కార్లు క్యాన్వాయ్తో హంగామా చేస్తున్నారట. ఇంతకు ఎవరా నేత? మాజీ ఎమ్మెల్యే ఉనికి పాటల వెనుక మర్మమేంటి? ఇంట్రెస్టింగ్ గా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే తీరు. సిట్టింగ్ ఎమ్మెల్యేతో పోటీ పడి మాజీ ఎమ్మెల్యే హల్చల్. పబ్లిక్ అటెన్షన్ కోసం కాన్వాయ్ గా వెళ్తూ హడావుడి. రాజకీయ ఉనికి కోసమే అంజయ్య యాదవ్ ప్రయత్నమా? ఎమ్మెల్యేతో పోటీ పడి మరీ కాన్వాయ్తో రై. పాలిటిక్స్ అంటేనే రేసు. అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా పబ్లిక్ లో ఎప్పుడూ తమ గురించే చర్చ జరగాలని లీడర్లు కోరుకోవడం కామన్. ఒకరి ప్లస్లు మైనస్లు మరొకరు అడ్వాంటేజ్ గా తీసుకోవడం కూడా పాలిటిక్స్ లో భాగమే. కాకపోతే షాద్ నగర్ రాజకీయాలు కాస్త డిఫరెంట్ గా ఉన్నాయట. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నియోజకవర్గంలో భారీ క్యాన్వాయ్ అనుచరులతో హల్చల్ చేస్తూ టాక్ ఆఫ్ ది షాద్ నగర్ గా ఉంటున్నారట. మరోవైపు ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న నవీన్ కుమార్ రెడ్డి కూడా కాస్త హడావిడి చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా కనీసం 5 వాహనాల కాన్వాయ్తో వెళ్తున్నారట. ఇక ఎటొచ్చి సమస్యల్లా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్కు వచ్చి పడిందట. ఇప్పుడున్న ట్రెండ్కు తగ్గట్లుగా మాస్ పాలిటిక్స్ చేస్తూ పబ్లిక్ అటెన్షన్ ను గ్రాప్ చేసుకోవడంలో వెనకబడిపోతున్నాను అని ఫీల్ అయిపోయారట అంజన్న. ఒక కారులో వచ్చి వెళ్తే ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని పెద్ద స్కెచ్చే వేశారట. కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత పార్టీ ఎమ్మెల్సీకి పోటీగా తానేం తక్కువ కాదని అంజయ్య యాదవ్ కూడా కాన్వాయ్ మెయింటైన్ చేస్తున్నారట. అపోజిషన్ లో ఉంటేనేం, గత ఎన్నికల్లో ఓడిపోతేనేం తానేం తక్కువ కాదంటూ రైమని దూసుకెళ్తున్నారట. రాజకీయంగా ఉనికిలో ఉండాలంటే హడావిడి చేయడమే ఉత్తమ మార్గమని భావించిన ఆయన ఏకంగా 5 కొత్త స్కార్పియో వాహనాలను కొన్నారట. నియోజకవర్గంలో తాను ఎక్కడికి వెళ్లినా తన వాహనంతో పాటు ఈ 5 కార్లు కాన్వాయ్ గా రావాలని అనుచరగణానికి ఆర్డర్స్ ఇచ్చేశారట. కొత్తగా కొన్న ఈ 5 వాహనాలకు పూజ చేసి గ్రాండ్ గా నియోజకవర్గంలో ర్యాలీ తీశారట. మాజీ ఎమ్మెల్యే అంజన్న వేసిన ఈ స్కెచ్ షాద్ నగర్ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీసింది. అంజయ్య యాదవ్ సౌమ్యుడు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన హంగు ఆర్భాటాల జోలికి వెళ్లేవారు కాదట. కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది, సీనా తప్పట్లేదు అంటున్నారట. ఇప్పుడు ఇదంతా చూసిన జనం ఎంత కష్టం వచ్చనే అంజన్న అని చర్చించుకుంటున్నారట. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఓ వెలుగు వెలిగి ఉద్యమ టైంలోనూ తనకంటూ ఓ పేరును సంపాదించుకున్న అంజయ్య యాదవ్ పబ్లిక్ అటెన్షన్ కోసం ఏకంగా కాన్వాయ్ ని మెయింటైన్ చేయడం అయితే అసలైన పబ్లిక్ అటెన్షన్ స్కెచ్చేనన్న టాక్ వినిపిస్తోంది. సాదాసీదాగా ఒకే కారులో వెళ్తే వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ చిత్రపటంలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందనే అనుమానం అంజయ్య యాదవ్ను వెంటాడిందట. అందుకే నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా 10-20 మందిని వెంటేసుకుని 5-6 కార్లలో రైమని హల్చల్ చేస్తున్నారట. ఏదైనా తన ఉనికిని కాపాడుకునేందుకు అంజయ్య యాదవ్ పెద్ద స్కెచ్చే వేశారని అంటున్నారు పబ్లిక్. మరి అంజన్న అటెన్షన్ గ్రాబింగ్ స్కెచ్ వర్కౌట్ అయ్యేనా? కాన్వాయ్ ఆయన రాజకీయ ఉనికిని కాపాడుతుందా లేదా అనేది వేచి చూడాలి.